శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేయబడును. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక చక్కటి మంత్రంతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఈ మంత్రం జపించిన తర్వాత మన సమస్య అనేది తీరలేదు, మన కోరిక అనేది తీరలేదు అనేటటువంటి మాట కూడా రానటువంటి ఒక శక్తివంతమైన పవర్ఫుల్ వారాహి మంత్రం అన్నమాట. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు, పంచమి తిథి కాబట్టి ఈరోజు అమ్మవారికి ఈ మంత్రం జపించడం వల్ల మీ యొక్క సమస్య అనేది 1 గంటలోనే పరిష్కారం దొరుకుతుంది. అయితే ఈ సమస్య, కోరిక అనేది ఏదైతే ఉందో ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎదుటి వారికి హాని చేసేలా కాకుండా ఉండాలి. అందులో కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి తిథి, పంచమి తిథి, పౌర్ణమి, అమావాస్య ఇలాంటి తిథుల్లో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలనేవి అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. అయితే అమ్మవారిని కనుక ఈ యొక్క పేరుతో పిలిచినట్లయితే అమ్మవారు ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. మీరు ఏదైనా సమస్యలో ఉన్నా వెంటనే ఆ సమస్య అనేది పరిష్కారం దొరుకుతుంది. అయితే అమ్మవారు మనస వాచ అమ్మవారిని నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించాలి. ఒక్కసారి చదివితే అయిపోతుందని అనుకోకుండా అమ్మను మనస్ఫూర్తిగా నమ్ముతూ, అమ్మ నువ్వు మా సమస్యను తీర్చగలవు తల్లి, నువ్వు మా సమస్యకు పరిష్కారం చూపించాలి, నిన్నే నమ్మి ఉన్నామని అమ్మని మనస వాచ నమ్ముతూ అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు వెంటనే ఫలితం అనేది దొరుకుతుంది. అయితే వారాహి అమ్మవారి యొక్క మంత్రాలనేవి రాత్రి వేళలో ఎక్కువగా జపించడం అనేది మనకి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారాహి అమ్మవారు రాత్రి వేళలో ఎక్కువగా పూజలు అందుకుంటారు. అందుకని వారాహి అమ్మవారికి రాత్రి వేళలో మంత్రం జపించడం చాలా శ్రేయస్కరం. అలా కుదరని వారు ఉదయం పూట బ్రహ్మముహూర్తంలో కానీ 5 గంటల్లోపు కానీ మంత్రాలనేవి జపించడం అనేది ప్రయత్నం చేయండి. ఇలా జపించడం కూడా మన కోరిక అనేది తీరుతుంది. అయితే ఈ మంత్రాలనేవి ఇప్పుడు ఈ పీరియడ్స్ టైంలో ఉన్న నాన్ వెజ్ తిన్నా కానీ అస్సలు జపించవద్దు. ఈ సమయం దాటిపోయిన తర్వాత శుద్ధిగా తలస్నానం ఆచరించిన తర్వాతే మీరు ఈ యొక్క మంత్రాలనేవి జపించడం చాలా శ్రేయస్కరం అన్నమాట. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అయితే జపించవలసి ఉంటుంది. లేదా ఒక 5 నిమిషాల పాటు అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మకంతో ధ్యానంగా కూర్చొని అమ్మవారి యొక్క మంత్రాన్ని, అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నామాన్ని, అమ్మవారిని పేరుతో అంటే పిలిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. విశేషంగా మనకి అమ్మవారు మనకు ఏదైనా కష్టం చెప్పుకొని అమ్మవారికి ఈ మంత్రం కనుక మనం చెప్పుకున్నట్లయితే అమ్మ మనకి ఆ సమస్య నుంచి పరిష్కారం వెంటనే చూపిస్తారు. అయితే ఆ మంత్రం ఏంటనేది ఇప్పుడు స్క్రీన్ పైన చదివి వినిపిస్తాను చూడండి. ముందుగా ఎవరైనా అమ్మవారి యొక్క పూజ చేయాలనుకున్నవారు అమ్మవారి యొక్క పటం లేకపోయినా సరే ఏదైనా ఒక దీపాన్ని, పూజా మందిరంలో దీపం పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ మందిరంలో కూర్చుని దీపంలో అమ్మవారిని భావిస్తూ ఎర్రని పుష్పాలతో అలంకరించుకున్న తర్వాత మీ యొక్క సమస్య అనేది ఆ తల్లికి విన్నవించుకోవాల్సి ఉంటుంది. మీ ఇంట్లో బెల్లం ముక్క కానీ ఏదైనా పానకం కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు. మేము అలా చేయలేమనుకున్నవారు నార్మల్గా పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ఇప్పుడు మీకు చెప్పబోయేటటువంటి మంత్రాన్ని 5 నిమిషాల పాటు ఏకాగ్రతతో జపించినట్లయితే మీ సమస్య అనేది వెంటనే పరిష్కారం అవుతుంది. ఆ నామం ఏంటంటే నర్పవి, 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 నర్పవి అని ఈ యొక్క అద్భుతమైనటువంటి మంత్రము ఎన్నో వేల మందికి, లక్షల మందికి పరిష్కార మార్గాన్ని చూపించిందండి. ఇంతకుముందు వీడియోస్ కూడా మనం ఈ యొక్క మంత్రాన్ని అయితే చాలాసార్లు చెప్పుకుని ఉన్నాము. అయితే ఇప్పుడు చక్కగా అమ్మవారికి ఇష్టమైనటువంటి పంచమి రోజైనా సరే, లేదంటే పౌర్ణమైనా, అమావాస్యమైనా సరే, కార్తీక మాసంలో ఈ మంత్రం జపించడం వల్ల ఎంతో పుణ్యఫలం అనేది దక్కుతుందన్నమాట. అందుకోసం మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు.
ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించుకొని మీకున్నటువంటి కష్టాలు సమస్యలు కూడా తీర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరికొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.